22 years నుంచి అందరికీ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఒక న్యాచురల్ ఎలిమెంట్ కొలాజిన్. అది స్లోగా ఎవ్రీ ఇయర్ 1 to 1.5% తగ్గిపోతుంది. సో ఈ కొలాజిన్ తగ్గడం వల్ల ఏం జరుగుతుంది, ఆ కొలాజిన్ తగ్గిన తర్వాత మనకు స్కిన్ లూజ్ అవ్వడము, తర్వాత వాల్యూమ్ కోల్పోవడము, హైడ్రేషన్ లేకపోవడము, రింకిల్స్ రావడము, ఇవన్నీ కూడా మనకు కొలాజిన్ తగ్గడం వల్ల వచ్చే సిమ్టమ్స్. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా ఈ ప్రాసెస్ ఇంకా స్పీడ్గా అవుతుంది. వితిన్ 4 to 5 years ఆఫ్ మెనోపాజల్ టైంలో 30% ఆఫ్ కొలాజిన్ ఫేస్ నుంచి వెళ్ళిపోతుంది బాడీలోంచి. సో ఈ కొలాజిన్ చాలా క్రిటికల్ కాబట్టి కొలాజిన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమి అవైలబుల్ ఉన్నాయి. ఎర్లియర్గా మనకు ఆప్షన్స్ లేనప్పుడు యూస్ టు డూ ఫిల్లర్స్. మనం రెగ్యులర్ ఫిల్లర్స్ చేసేవాళ్ళం. రెగ్యులర్ ఫిల్లర్స్లో మనకేమైందంటే ఆ వాల్యూమ్ బిల్డ్ అవ్వడం వల్ల స్కిన్ టైట్గా ఉండి మనకు ఆ హైడ్రేషన్ కొంచెం బెటర్ అయ్యి కొలాజిన్ లేకపోయినా కూడా మనకు ఆ స్కిన్ టైట్గా అనిపడేది రెగ్యులర్ ఫిల్లర్స్తో. ఇది హైలూరిక్ యాసిడ్ బేస్డ్ HA ఫిల్లర్స్ అంటారు వీటిని.